హలో ఎవ్రీవన్, ఓం శాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మీకు నేను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే కరకరలాడే అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా 1 కేజీ రేషన్ బియ్యాన్ని కానీ నెల్లూరు బియ్యాన్ని కానీ తీసుకోవాలి. అవైతేనే బాగొస్తాయి. అవి మునిగేంత వరకు నీళ్ళను పోసి రాత్రంతా, అంటే కనీసం 10 గంటల పాటు నానబెట్టాలి. 10 గంటలు నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి వేరొక నీటిని పోసి రెండోసారి కూడా కడిగి వడబోయాలి. ఇలా నీళ్ళన్నీ ఫిల్టర్ అయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని కొద్దిగా తడి ఆరేంత వరకు ఆరబోయాలి. పూర్తిగా తేమ ఆరిపోకూడదు. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఆరనిస్తే సరిపోతుంది. ఇంకా తేమ ఉంది అని అనిపిస్తే ఇలా తుడిచేసేయండి. ఈ విధంగా చేతికి అంటకూడదు, కానీ తడి ఉండాలి. అప్పుడు వీటిని మరపట్టించాలి. ఇంట్లో మిక్సీకైనా వేసుకోవచ్చు, కానీ పిండిని జల్లెడతో జల్లించుకోవాలి, పిండి జల్లెడతో. ఇప్పుడు ఈ పిండి తడి ఆరిపోకుండా ఇలా ఒత్తుకోవాలి. తర్వాత ఒక 150 గ్రాముల ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఈ ఎండు కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కల్ని వేసి దీనిలోనే ఒక 10 యాలకుల్ని కూడా వేసుకోవాలి. అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వగా ఉండాలి. తర్వాత 750 గ్రాముల పాకు బెల్లాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా దంచి ఒక గిన్నెలో పోసి 1/2 కప్పు వరకు నీళ్ళను పోసి కరగనివ్వాలి. కరిగితే సరిపోతుంది. అది కరిగేలోపు ఈ బియ్య పిండిలో ఈ కొబ్బరి తురుమును కూడా వేసి బాగా కలిసేలా కలిపి మరలా ఒత్తి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కరిగిన బెల్లాన్ని దించి వేరొక మందపాటి గిన్నెను పెట్టి ఆ గిన్నెలో ఈ బెల్లం సిరప్ను వడబోసుకోవాలి. ఏవైనా నలకలు, పుల్లలు, రాళ్ళు ఉంటే అవి ఫిల్టర్ అయిపోతాయి. తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. మనకు అరిసెల పాకు వచ్చే వరకు కలబెడుతూ ఉండాలి. మధ్య మధ్యలో పాకు వచ్చిందా లేదా అని 4-5 సార్లు టెస్ట్ చేసుకోవాలి. వెంటనే రాదు కదా, కాబట్టి 4-5 సార్లు టెస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా పాకు నీళ్లలో వేస్తే కదలకుండా కూర్చోవాలి. ఇలా దగ్గరకు ఉండగా రావాలి. మరీ గట్టి పాకు రాకూడదు, గట్టిగా ఉండ రాకూడదు. ఇలా ఉండ వస్తే చాలు, పాకం వచ్చినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందకు దించి ఒక చెక్క గెంటెను కానీ తెడ్డు కర్రతో కానీ ఈ పిండిని కొద్దిగా వేస్తూ చివరగా అంతా పిండిని కూడా వేసేసి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒకవేళ జారుగా ఉందనిపిస్తే కొద్దిగా పొడిపిండిని కూడా వేసుకోవచ్చు, కానీ వేడి మీదనే వేసి కలపాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. పర్ఫెక్ట్గా వచ్చింది పాకు. ఇప్పుడు ఈ పాకం పైన ఒక 3-4 స్పూన్ల నెయ్యిని వేసి ఒక క్లాత్ను కప్పి 2 గంటల పాటు సెట్ అవ్వనివ్వాలి. ఇది సెట్ అయిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మనకు ఎన్ని అరిసెలు కావాలనో అంత పిండిని మాత్రమే తీసుకోవాలి. లేదు అన్నీ ఒకేసారైనా చేసుకోవచ్చు. ఈ పాకాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకుంటే 3 నెలలైనా ఏమీ అవ్వదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా తట్టుకొని నూనెలో గోల్డెన్ రెడ్ కలర్లో 2 వైపులా కాల్చుకొని ఈ విధంగా ఆయిల్ని ఒత్తేయాలి. ఈ పిండి ఒత్తేటప్పుడు కొద్దిగా గసాల్ని వేసి ఒత్తారంటే చూసేందుకు అందంగా ఉంటాయి. నువ్వులైనా వేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. ఇలాగే అన్ని అరిసెల్ని చేసుకోవాలి. అంతేనండి, మన క్రిస్పీ అండ్ సాఫ్టీ అరిసెలు రెడీ అయిపోయాయి. ఇవి మెత్తగా ఉండాలంటే వేడి మీదనే బాక్స్లో పెట్టి మూత పెట్టేయాలి. ఆ వేడికి సాఫ్ట్గా అయిపోతాయి. లేదు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే ఈ విధంగా ఆరనిచ్చి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారైన అరిసెల్ని సర్వ్ చేసుకోవడమే.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.